అని తన తపోభిమానంబున మహర్షుల తపంబుల అవమానించి పలికిన అయ్యయాతి గర్వంబునకు సహింపక ఇంద్రుండలిగి నీకు దేవలోక సుఖానుభవంబులందు పుణ్య సమాప్తి అయ్యే నీ గర్వంబు నిన్నింత చేసే ఇంకా అధోలోకంబునకు అరుగుమనిన వాడును మనుష్యలోకంబునకు బోవనోపనని అంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకు ప్రసాదింపుమని ఇంద్రుననుమతంబు వడసి అంతరిక్షంబు వలన దిగంతరములు వెలుగ సనుజంచునాతని విమల దీప్తి సూచి సద్గణములు కడుచోజ్యమందిరి ఉరుతరజ్యుతీది ఏమి యొక్కోయనుచూ అంత అయ్యయాతి దౌహిత్రులైన అష్టకుండును ప్రతర్ధనుండును వసుమంతుండును ఔసీనరుండైన శిబియు అనువారలు సద్భువన నివాసులు తమ యొద్దకుందరు తెంచిన యయాతిని అధిక తేజోమయుని అనంత పుణ్యమూర్తిన్గని నిసర్గ స్నేహంబున అభ్యాగత పూజల సంతుష్టుంచేసి నీవెవ్వండవు ఎందుండి ఏమి కారణంబున ఇందులకు వచ్చితని అడిగిన వారలకు అయ్యయాతీట్లనియే అనవద్య ధర్మచరితంబున ఉన్నతుడైన నహుషుపుత్రుడ పూరుండను మధ్యమలోకేశ్వరు జనకుండ యయాతియనగదనియడు వాడను అమిత తపో విభవంబున కమలజులోకంబు మొదలుగా గల సురలోకములందు పుణ్యఫలముల క్రమమున భోగించి ఇంద్రుకడకేదనినన్ సురపతి నా తపమున కచ్చెరువడి నీ తపము పేర్మి చెప్పుమయనినన్ సురసిద్ధ మునీంద్ర తపశ్చరణలు నా తపము తోడ సరిగా వంటిను అమర విభుండు దాని విని అల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అధోభువన ప్రపాత సంభ్రమ వివశాత్ము చేసే అది పాడియ ఎందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపఫలహాని ఒనర్పకుండునే ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండనయ్యి తదాదేశంబున సద్భువనంబునకు వచ్చి తిని అనిన ఆతండు తమకు మాతామహుండగుటయు అతని మహత్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞాన సంపత్తియు ఎరింగి అష్టకాదులు సకల ధర్మాధర్మంబులు సుగతి దుర్గతి స్వరూపంబులు జీవుల గర్భోత్పత్తి ప్రకారంబులు వర్ణాశ్రమ ధర్మంబులు అడిగిన వారలకు అయ్యయాతీట్లనియే సర్వభూతదయకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్ము ఉండు ఎరుంగ ఉరుడనొప్పి కోడక ఉపతాపమునరించు నదియ కడు అధర్మమనిరి బుధులు వేద విహిత విధులను ఆదరించుట ఊర్ధ్వగతికి తెరువు విధుల గడచి ఎందు నాగబడిన వాని లోగక చేయుట అధమగతికి మార్గమనిరి మునులు మరియు గర్భయోనియందు ఋతుపుష్పరస సంయుక్తంబగుచు రేతంబు గాడ్పు చేతం ప్రేరితంబై కలసిన అందు పంచతన్మాత్రలు పొడవయి క్రమంబున అవయవంబులేర్పడి లబ్ధజీవులయి ఉద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును త్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును ఎరుంగుచు పూర్వకర్మ నియోగంబున దుష్కృతంబును సుకృతంబును చేయుచు దుష్కృత బాహుళ్యంబున
పుణ్యంబు గీడ్పడచి బుద్ధి విరహితంబులైన తిర్యజ్ఞోనులందు పుట్టుదురు. సుకృత బాహుళ్యంబున పాపంబు గీడ్పడచి బుద్ధియుక్తులై మనుష్య యోనులందు పుట్టి యుక్తాచారులను తత్వవిదురును అయి దేవత్వంబునం పొంది విశుద్ధ జ్ఞానులై ముక్తులగుదురు. మరి యుక్తాచారులు ఎవ్వరు అనిన గురు శుశ్రూష చేయుచు నిత్యాధ్యయన అగ్నికార్యంబులయందు అప్రమత్తులయ్యి శమ దమ శౌచంబులు దాల్చి అవిప్లుత బ్రహ్మచర్యులైన బ్రహ్మచారులను పాపంబునకు పరోపతాపంబునకు వెరచి ధర్మ్యంబైన విత్తంబున అతిథులను పూజించుచు యజ్ఞంబులు చేయుచు పరుల ఈని ధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠాన పరులైన గృహస్థులను నియతాహారులై సర్వసంగంబులు విడిచి జితేంద్రియులైన వానప్రస్థులను వనంబుల నుండి గ్రామ్య వస్తువులను ఉపయోగింపక గ్రామంబుల నుండి శరీరధారణార్థంబు నియత స్వల్ప భోజనులయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులను బొరయక శౌచాలంక్రియా రతులయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగ వివర్జితులయి ఏకచరులయి అనేక నికేతనులైన యతులను అను వీరలు తమ తమ పుణ్యాచారంబులం చేసి క్రిందన్ 10 తరంబుల వారిని మీదన్ 10 తరంబుల వారిని తమ్మును ఉద్ధరింతురుగావున మానాగ్నిహోత్రమును మరి మానాధ్యయనమును మౌనంబు అవిజ్ఞానమున మానయజ్ఞము నాన్ అయథార్థంబులివియు 4 ఉర్విన్ అని యయాతి అష్టకాదులడిగిన వారినెల్లా సంక్షేప రూపంబునం చెప్పుడయు వారలిట్లనిది సకల ధర్మ విదుండవు సర్వలోకవర్తనములెరింగిన పుణ్యకర్తవీవు నెయ్యమునరంగ ఎరిగింపుమయ్యమాకు వెలయ పుణ్యలోకంబులు గలవే అనినా మీకు పుణ్యలోకంబులు గలవని యయాతి చెప్పిన విని అన్నలుగురు సంతోషించి ఏము నీ దౌహిత్రులము సుమ్మని తమ్మెరింగించి వానికి పుణ్యలోకంబులిచ్చిన అట్లయ్యయాతి సత్సంగతించేసి తానును దౌహిత్రులు ఊర్ధ్వలోకంబునకు సనియనని ఆయతుల పుణ్యునకు అనసూయునకు పరీక్షిదగ్రసుతునకు వైశంపాయనుడు అనంత పుణ్యఫలాయత్తముగాగ చెప్పేరని కడు ప్రీతిన్ వీరశ్రీవనితాశ్రిత భూరి స్థిరబాహుదండ బుధనుత సుగుణాధార కలియుగ పవిత్ర పురారాతి పదాబ్జ పూజనాసక్తమతి దండితాహిత వీర సూరి నిధాన దాన వినోద కోదండ పార్థ పరాక్రమ ప్రియధామ దిక్పరిపూరితాఖండ పాండుయశోనిధి పరగండ భైరవ వైరివేదండ గండ విదారి ఘోరతరాసి భాసి భుజార్గళ ఇది సకల సుకవి జన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు ఆది పర్వంబున శ్రీ మహాభారత కథా ప్రారంభంబును వ్యాసు జన్మంబును దేవదైత్యదానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవంబును తదంశావతారంబును రాజవంశోత్పత్తియు యయాతి చరితంబును అన్నది తృతీయాశ్వాసము.